9,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ ఉండేది. వాళ్ళకి చెప్పినాం మేము నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాం, చాలా రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నామని చెప్తే ఆ ఒక్క విషయంలో మాత్రం ఒక 3,000 కిలోమీటర్లు మనకు నేషనల్ హైవేస్ శాంక్షన్ చేసినారు, గుర్తింపించినారు. ఆ ఒక్క విషయంలో కేంద్రం మనకు సహకరించింది. తప్పకుండా మంచి చెడ్డ అధ్యక్ష మనకి ఇప్పుడు 5,500 పైచీలకు నేషనల్ హైవేస్ మనకు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిలో కూడా ఇంకోటి కూడా ఈ మధ్యనే ప్రాంతీయ రహదారి కూడా ఒకటి రీజనల్ రింగ్ రోడ్ కూడా తెస్తా ఉన్నాం. అది శాంక్షన్ ఆల్మోస్ట్ ఇచ్చిన పార్షియల్గా, అది కూడా రాబోతా ఉంది అధ్యక్ష. దాని ద్వారా నేషనల్ యావరేజ్ని కూడా మనం దాటిపోయినాం, తెలంగాణ రాష్ట్రం ఆ పారామీటర్ కూడా దాటినాం. కాబట్టి ఇప్పుడు R&Bలో మనకు మొత్తం 27,000 పైచీలకు మన కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ రోడ్లు ప్రతిసారి పేపర్లో రావటం, ఆ పార్ట్ హోల్స్ ఉండడం, యాక్సిడెంట్లు కావటం, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ట్రీట్మెంట్ చేయకపోవడం, కొన్ని సీరియస్ కర్వ్స్ ఉండి అక్కడ యాక్సిడెంట్స్ కావటం, ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి పక్కన పెట్టి పోలోమని మనం కొత్త రోడ్లు వేస్తే పోతా ఉన్నాం. ఒక పాలసీగా ఏమనుకుంటా ఉన్నామంటే తప్పకుండా గౌరవ శాసనసభ్యులు హర్షిస్తారని అనుకుంటా ఉన్నా. చాలా వరకు వేసినాం. ఒక విషయాన్ని మాత్రం అబ్జర్వ్ చేద్దాం. నూతనంగా ఎస్టీ తాండాలు చాలా పంచాయతీలు అయినాయి, ఆదివాసీ గూడాలు కూడా పంచాయతీలు అయినాయి. వాళ్ళకి మినిమం బీటీ రోడ్ కావాలని కోరుకుంటారు గ్రామ పంచాయతీ ఉన్నవాళ్ళు. కాబట్టి 12,751 నూతన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పాతవి కొత్తవి కలిపి ఒక అబ్జర్వ్ ఏం చేద్దామంటే వాటన్నిటికీ బీటీ రోడ్ కనెక్షన్ ఇచ్చుకుందాం. డెఫినెట్గా కొత్తగా ఏర్పడ్డ అన్ని గ్రామ పంచాయతీలకు ప్రయారిటీ బేసిస్లో వాటికి బీటీ కనెక్షన్ చేసుకుందాం. పంచాయతీరాజ్ అయితే పంచాయతీరాజ్, R&B అయితే R&B, ఎక్కడ ఉంటే అక్కడికి ఆపేసి పాత రోడ్లు పూర్తి స్థాయిలో A1 స్టాండర్డ్కు, టాప్ మోస్ట్ స్టాండర్డ్కు తెచ్చుకుందాం అధ్యక్ష. ఒక సంవత్సరంన్నర కొత్త రోడ్లు మంజూరు చేయకుండా నూతన గ్రామ పంచాయతీలు మాత్రం మంజూరు చేసి కొత్తదంతా అత్యవసరం ఉంటే తప్ప న్యూ రోడ్స్ శాంక్షన్ చేయకుండా పాత రోడ్లు అన్ని అద్దాలలాగా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటే మనకు రాష్ట్రానికి గౌరవం, ప్రజలకు మంచిది, అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఆ మార్గం పడదామని అనుకుంటా ఉన్నాం. ఆ పాలసీ బడ్జెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అధ్యక్ష. ఆ విధంగా రోడ్ పాలసీలో కూడా ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. సంక్షేమం విషయంలో వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావించినారు. ఎప్పుడు ఇస్తారు? 2016 మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, ఎన్నికల సభలలో చెప్పినాం. అన్ని బెనిఫిట్స్ మేము ప్రకటించిన నిరుద్యోగ భృతి కావచ్చు, ఈ వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, బీడీ కార్మికులకి భృతి పెంచడం కావచ్చు, ఎవ్రీథింగ్, వికలాంగులది కావచ్చు, అన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా వచ్చే ఆర్థిక సంవత్సరం ముందు నుంచి ఎన్నికల సభలో కూడా చెప్పినాను ఆ విషయం, ఇక్కడ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. వాటన్నిటిని కూడా ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో తప్పకుండా అన్నింటినీ పెంచే పెన్షన్లు, పెంచే భృతి అన్నీ కూడా వచ్చే బడ్జెట్ తర్వాత, ఆర్థిక సంవత్సరం తర్వాత చేస్తాం. నిరుద్యోగ భృతికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది అధ్యక్ష. అట్లీస్ట్ 5-6 మంత్స్ పడుతుంది. ఎందుకంటే అందరు లెక్కలు రావాలి. నిరుద్యోగం అంటే ఎవరు ఒక డిఫరెన్స్ చేయాలి. ఒక గౌరవ శాసనసభ్యులతోనే, అన్ని పార్టీల శాసనసభ్యులతో పిలిచి ఒక కన్సెన్సస్ డెవలప్ చేసి ఎవరు నిరుద్యోగులు ఎట్లా గుర్తించాలా, క్రైటీరియా ఏంది, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఉంది, అవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఒకసారి చేసినామంటే ఇంప్లిమెంట్ కావాలి. కాబట్టి చేసే ముందే మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని పార్టీల శాసనసభ్యులను పిలిచి నేనే మాట్లాడి ముందు వివరాలు తెప్పిస్తాం. క్రైటీరియా ఏం పెడదామో నిర్ణయించి ఆ ప్రకారం ముందుకు పోతాం. దానికి ఒక్కదానికి మట్టుకు డెఫినెట్గా 4-5 మంత్స్ 5-6 మంత్స్ టైం పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వీటన్నిటిని మించి ఈ పంచాయతీరాజు నేను మళ్ళా ఒకసారి గౌరవ శాసనసభ్యులకు మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఎవరో వచ్చి మనకు ఎవరు సాయం చేయరు, మనకు మనమే సాయం చేసుకోవాలి. ఒక క్లీన్ స్టేటు, గ్రీన్ స్టేట్ తయారు కావాలంటే ఎవరు చేయరు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహారం చేసైనా తెచ్చిన చట్టాన్ని చాలా పటిష్టంగా అమలు చేస్తాం. అందులో కొత్త సెక్రటరీలకు అయితే ప్రొబేషన్ పీరియడ్ కూడా పెట్టినాం. వాళ్ళు సరిగా అనుకున్న టార్గెట్ చేస్తేనే ఆ ఉద్యోగం రెగ్యులర్ అయితే తప్ప వేరే కాదు. కాబట్టి దాన్ని కూడా గట్టిగా అమలు చేయడంలో గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పాత్ర వహించాలని నేను కోరుతా ఉన్నా. రైతులకు సంబంధించి చెప్పినాను అధ్యక్ష. నేను 100కు 100% భూ రికార్డుల ప్రక్షాళన చేసి ధరణి వెబ్సైట్ను ఫోర్స్లోకి తీసుకొచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలోనే, కొత్త వచ్చే ఆర్థిక సంవత్సరంలో డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. రైతులకు ఎటువంటి బాధ లేకుండా పొద్దుగూకులు MRO చుట్టూ, VRO చుట్టూ, RI చుట్టూ తిరిగి అవసరం లేకుండా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. అది సాధిస్తాం అధ్యక్ష.
డెఫినెట్గా ఆ ప్రకారం చేస్తాం. రైతు బంధు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఖచ్చితంగా పెంచుతామని ప్రామిస్ చేసినాం. 4000 పర్ ఎకర్ పర్ క్రాప్ ఉంటే దాన్ని 5000 చేస్తూ ఉన్నాం. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, మిషన్ భగీరథ దేశంలో ఎక్కడ లేనటువంటి గొప్ప అపురూపమైన పథకం, చాలా సంతృప్తి ఇస్తున్న పథకం. ప్రజలు కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు. అధ్యక్ష, దీని టార్గెట్